హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సో రీసెంట్ గా అనిల్ రావిపూడి గారు మళ్ళీ చంటబ్బాయి సీక్వెల్ చిరంజీవి గారు ఛాన్స్ ఇస్తే తీస్తాను అని ఒక సంచలనం వ్యాఖ్యలు అయితే చేశారు. సో దాని మీద మీరేం చెప్తారు? యాక్చువల్గా చిన్న సవరణమ్మ మీరు చెప్పిన దాంట్లో చంటబ్బాయి అప్పట్లో ఆడలేదా? ఇప్పుడు టీవీస్ లో వస్తే సూపర్ గా చూస్తున్నారు అందరూ. ఎందుకు ఆడలేదంటే మేబీ ఆయన మెగాస్టార్ అవ్వాలని ఉంది కాబట్టి ఆడలేదేమో. ఖైదీ తర్వాత వచ్చిన సినిమా అది. ఖైదీతో ఒక్కసారి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిన మెగాస్టార్ టర్నింగ్ పాయింట్కి ఖైదీ, తర్వాత చంటబ్బాయి తీశారు జంధ్యాల గారి సినిమా, అది ఆడలే. సో అట్లాంటిది ఆ సినిమా టైమింగ్ కామెడీ జంధ్యాల గారిని ఈయన దృష్టిలో పెట్టుకుని రాశాడంటే ఈయన పండించకపోతే రాస్తాడా? అంత యాక్షన్ మాస్ హీరోగా ఎలివేట్ అయిన ఒక్కసారి కామెడీ జోన్ చూపిస్తే ఆడకపోవడం వల్ల ఈయన ప్రేక్షకులకు అది నచ్చలే. ఒక అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ గారు ఎలాగైతే చూసిన తర్వాత వరుసగా ఒక 10-15 సినిమాలు పోయాయో, అంటే అల్లూరి సీతారామరాజు అగ్రెసివ్గా నెక్స్ట్ సినిమాల్లో డైజెస్ట్ చేసుకోలేకపోయారు సూపర్ స్టార్ కృష్ణ గారిని. అలాగే ఇక్కడ కూడా ఖైదీ చూసిన తర్వాత ఈయన ఇట్లా కామెడీ ఏంటని అప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్. నేను చెప్పాను సినిమా బాగోలేదు, సినిమా చాలా బాగుంటుంది, మీరు నవ్వకుండా సినిమా చూసారంటే మీకు నేను నిన్న ఒక యాంకర్కి ఎవరికో చెప్పాను, అలాగే 10,000 రూపాయలు ఆఫర్ ఇస్తున్నాను. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్. సో అట్లాంటి ఫుల్ లెంత్ మళ్ళీ చేయాలనేది ఒక ఈవెన్ అనిల్ రావిపూడి గారి ప్రతి సినిమాలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు చిరంజీవి గారి కామెడీ లేదా రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్తో కామెడీ టచ్తోనే ఆయన సీన్స్ అని మనకు తెలుస్తుంటాయి. అఫ్ కోర్స్ రాజేంద్ర ప్రసాద్ మరి కామెడీ కింగ్ అనుకోండి, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవి కానీ. ఈవెన్ చిరంజీవి గారు కూడా అంత ఇప్పుడైనా చూడండి, ఎవరైనా మెగాస్టార్ సూపర్ స్టార్ అయ్యారు అంటే కామెడీ చేయడం ఎవరికైతే బాగొస్తుందో వాళ్ళే సూపర్ స్టార్లు అవుతారు. అండ్ మోర్ ఓవర్ కామెడీ పండించిన వాడు మిగతా 8 రసాలు పండించగలుగుతాడు. నవరసాల్లో కామెడీ ఒకటే కదా, మిగతా 8 రసాలు కూడా అలవోగ్గా పండించగలుగుతారు. సో అటువంటి చిరంజీవి గారిని చూసి పెరిగిన అనిల్ రావిపూడి గారు మరొకసారి ఛాన్స్ ఇస్తే చేయొచ్చు. ఇప్పుడు మన శంకరప్రసాద్ గారు కూడా గట్టిగా మాట్లాడే స్టోరీలేని ఏముంది చూడండి, ఎంత సింపుల్ గా. ఇప్పుడు ఆ ధనాధననే ఉంది, అది ఎంత ఫేమ్ అయిపోయింది, ఎంత ట్రోల్ అవుతుంది, సింపుల్ అవన్నీ. అంతకుముందు సంక్రాంతికి వస్తున్నా కూడా బుల్రాజ్ క్యారెక్టర్ అంటే ప్రేక్షకులు నాడి తెలిసి ఎంతవరకు మోతాదు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కువైతే మరి సుత్తిరా ఏం లేదురా అనేకుండా అలాగని బాగానే ఉందిరా 2.5 hours అయిపోయిందిగా, ఎక్కడ బోర్ కొట్టలేదుగా, అదే కదా కావాల్సింది. సినిమాకి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఏడుపులు పెడబొబ్బులు, అయ్యో బా కాసేపు మనిషిని అవలైపోయినరా సినిమా చూశాక అంటారు కొంతమంది. మంచి సినిమాలే కానీ మన సాధక బాధలు మర్చిపోవాలని 2.5 గంటలు థియేటర్లో కూర్చొని మళ్ళీ అక్కడ కూడా ఏడుగొట్లు సీన్లు వస్తే ఏం చేయాలి? చాలా మంది బయటికి వెళ్ళిపోతుంటారు, వెళ్ళి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు కొన్ని సీన్లు. సో అలాంటి సినిమా కాకుండా ఫుల్ లెంత్ కామెడీ కూడా చేస్తే బాగుంటుంది ఒక తలంపు. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకో 2-3 సినిమాల తర్వాత మళ్ళీ ఉంటుందని అనుకుంటున్నాను ఉంటే చిరంజీవి గారితో. ఒకవేళ మీరు అన్నట్టుగా సీక్వెల్ మీరు చెప్పినట్టు ఆ కామెడీ మళ్ళీ హిట్ అయితే కనుక, హిట్ అయితే మాత్రం నిజంగా ఆడియన్స్ కి పండుగ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.